ఎన్నికల ప్రచారం ముగిసిన తెలుగునాట ప్రస్తుతం ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది? అసత్యాలు అర్ధ సత్యాలతో ఓదరగొట్టిన నేతల హడావిడిని ప్రజలు ఎలా చూస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని సారించడానికి కారణమేమిటి? తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యత నిలుస్తుందా? భారత రాష్ట్ర సమితి పరువు దక్కించుకోగలదా? అసెంబ్లీ పోరుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎందుకు ఇంత కీలకంగా మారాయి? 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన ఆంధ్ర సమాజంలో, ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీసుకువచ్చిన మార్పేమి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనే కారణమా? చంద్రబాబు పవన్ మధ్య బేషరతు మైత్రి, సజావుగా సీట్ల సర్దుబాటు ఎలా సాధ్యమైంది? ఏపీలో మేనిఫెస్టోలను పట్టించుకోని జనం జగన్ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా ఏర్పడ్డారా? ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలు రాజకీయ ప్రత్యర్థులుగా ఎందుకు మారారు? హంతకులకు ఓటేయవద్దన్న వివేక కుమార్తె డాక్టర్ సునీత పిలుపు కడపలో పనిచేస్తుందా? వైఎస్ భారతీ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ సునీత ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఉపాధి కల్పన గురించి జాతీయ మీడియాకు జగన్ చెప్పిన విషయాలు వింటే మతిపోతున్నదా? 5 ఏళ్ల జగన్ పాలనలో అద్భుతాలే జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు ఎందుకు పెరిగాయి? సకల రంగాల్లోనూ కుప్పకూలిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యతను ప్రజలు గుర్తించారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by RK. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు